రసస్వరూపమైంది పరబ్రహ్మస్వరూపము. సరస్వతి అంటే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపిణి సరస్వతి అని అర్థం. అందువల్లనే ఆమె యొక్క గుర్తులన్నీ కూడా శుద్ధ సత్వస్వరూపమై వస్త్రము, మాల, కమలము, హంస ఇవన్నీ కూడా తత్వాన్ని సూచించేవి కాబట్టి తత్వప్రధాన. అందుకొరకే సరస్వతి శాస్త్రమయ్యి గుహంబ గుహరూపిణి అమ్మకు పేరు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము మూడింటి ఆధారంగా క్రియ చేస్తుంది కాబట్టి ఒక్కొక్క దానికి అధికారిత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఒకే శక్తి మూడు రకాలుగా పరిణమిస్తుంది. అందువల్ల రజస్సుతో కూడుకుంది, రజోగుణ స్వభావం కలిగింది లక్ష్మీదేవి. అందుకొరకే చంచల అని చెప్పబడింది. అయితే ఆమె రెండు రకాలుగా వస్తుంది. ఆమె యొక్క సొంత వాహనం గుడ్లగూబ. నారాయణమూర్తితో వచ్చినప్పుడు మాత్రము గరుత్మంతుని పైన వస్తుంది. గరుత్మంతుడు వేదస్వరూపం అని కూడా చెప్తూ ఉంటారు. వేద ప్రతిపాద్యమైంది, సత్యస్వరూపమైంది, సత్వస్వరూపమైంది విష్ణుస్వరూపము. విష్ణుమూర్తితో కూడి వచ్చినప్పుడు ఆమె సత్వస్వరూపిణి కాబట్టి అహంకారాన్ని కలిగినవదు. కానీ సాక్షాత్ లక్ష్మీదేవి యొక్క వాహనము గుడ్లగూబ. వచ్చిన లక్ష్మి మాత్రము చెడు. గరుత్మంతుని వచ్చిన లక్ష్మి చెడు కాదు. గరుత్మంతుడు ఎవరిది? విష్ణువు. ఆయన కూడా సాత్విక సంపన్నుడు కాబట్టి సాత్వికతో కూడుకున్న లక్ష్మి చెడిపోయేం కాదు. కానీ అంధకార బంధురమైన గుడ్లగూబన వాహనంగా చేసుకున్న చూడు మాత్రమే ధనమదాంధుల అయ్యడానికి కారణమవుతుంది. కాబట్టి ఇక రజోగుణము దుఃఖాస్పదము, చంచలం అన్నారు. చంచలం అంటే లక్ష్మీ స్తోయ తరంగ భంగ చపల అన్నాడు శంకర భగవత్పాదు. దీనిలో శివాపరాధ క్షమాపణ స్తోత్రములో లక్ష్మీ తోయ తరంగ భంగ చపల, నీళ్లలో అలలు ఎట్లాగైతే చంచలంగా పోతుండ్రు, ఒక దగ్గర ఉంటాయా? ఇట్టించి మనం చూసే లోపల అంత దూరం పోతా ఉంటుంది. ఒకేళ నీళ్లలో అలలు ఎట్లాగైతే చంచలంగా ప్రవహిస్తుంటాయో అట్లాగే లక్ష్మీదేవి కూడా చంచలంగా పోతూ ఉంటుందండి. రామకృష్ణ స్వామి నవ్విస్తూ ఒక మాట అంటుండేవారు. ₹1 అక్కడ పెడితే ఎవడో తీసుకున్నాడు, నాదిరా రూపాయి అన్నాడు వీడు. నాది నాకు దొరికింది నాదంటారు. ఈ కుక్క ముఖాన్ని ఎన్ని చూసామంటుందంట ₹1. ఏమంటుంది ₹1? ఈ కుక్క ముఖాన్ని ఎన్ని చూసావు నాది నాదైన వాళ్ళని ఇప్పుడు ఎవరి దగ్గర కూడా నేను, మీ దగ్గర ₹100 నోటు ఉన్నా మీ దగ్గర ఉంటుందా? ఇంకో దగ్గర పోతుందా? అక్కడి నుంచి ఇంకో దగ్గర, అక్కడి నుంచి ఎంతమందిని చూసాను అందంట. అది కూడా కాబట్టి నాది నాది అనుకునే వరకే తప్ప తెల్లవారితే మన చేతిలో ఉంటుందో అనే నమ్మకం అయితే లోబి అయితే తప్ప, మూట పెట్టుకునేవా అయితే తప్ప మిగతా అది ఎక్కడ పోతుందో. అందుకొరకే లక్ష్మీ స్తోయ తరంగ భంగ చపల అన్నారు. నీళ్లలో అలలు ఎట్లాగైతే గబగబ పోతా ఉంటుందో లక్ష్మి కూడా చంచలము అని. అందువల్ల ఇక్కడ చంచలం రజోగుణము చంచలమైంది. తర్వాత దుఃఖాస్పదం అన్నారు. తమకృష్ణం జడ ప్రోక్తం ఉదాసీం సుఖాదిషు. తమోగుణం ఏదైతే ఉందో కృష్ణం అంటే నలుపు వర్ణము. తర్వాత జడ ప్రోక్తం జడ రూపమైంది అన్నారు. తమోగుణం ఎప్పుడైతే కలుగుతుందో, రాక్షస సంహారం కలగాలంటే తమోగుణాధిక్యం ఉన్నప్పుడే అలాంటి ఉగ్రరూపం రజోగుణ మిలిత తమోగుణం ఉన్నప్పుడే రాక్షస సంహారం అవుతుంది. సత్వగుణ మిశ్రితం ఎప్పుడైతే ఉందో అది ఉదాసీన భావాన్ని కలుగుతుంది, కానీ రాక్షస సంహారం ఏదానికి వీల్లేదు. అందువల్లనే ఇక్కడ సుఖాదిషు ఉదాసీనం అన్నారు. సుఖము వగైరా ఏదైతే కావాలనుకుంటారో ఉదాసీనవదాసీనో గుణైర్యోన విచాల్యతే, అది వేరు. 3 గుణాల చేత ఎవరైతే కదింపబడక నిశ్చలమై ఉంటారో ఉదాసీనంగా ఉన్నట్టు ఉంటారు. మన ముందు స్తంభాలు ఉన్నాయి, ఉదాసీనంగా ఉన్నారా లేదా? ఉదాసీనం అంటే అర్థం దేన్ని పట్టించుకోకుండా ఉండడం ఉదాసీనం. మూభావం అంటారే దాన్ని ఉదాసీనం అంటారు. అయితే జ్ఞాని కూడా స్తంభాలు ఉన్నట్టుగానే ఉంటాడా ఉదాసీనుడు అంటే? ఇప్పుడు ఉదాసీనంగా ఉన్నాయా లేవా? అవి ఏది పట్టించుకోవడం లేదు స్తంభం. అట్లా జ్ఞాని ఉదాసీనో గుణైర్యోన విచారిత అంటే స్తంభం ఉన్నట్టుగానే ఏం పట్టించుకోకుండా కదలకుండా ఉంటాడా? అన్ని కలిగి ఉండి చేయగలిగి ఉండి ఉదాసీనంగా ఉంటాడు జ్ఞాని. ఏది చేయలేక ఏది చేయగలిగలేక ఉండేది స్తంభము. అట్లాగే తమోగుణాధిక్యం కలిగిన వాడు ఏదైతే ఉందో స్తంభం లాగానే ఏముంటాడు అంటే ఉదాసీనం సుఖాదిషు. అవుతుందిలే, పోతుందిలే, చేస్తాంలే అని ఇది ఉదాసీన భావన. అంటే తమోగుణాధిక్య నిద్రాలస్య ప్రమాదిభి తన్నిబధ్నాది వార. నిద్రము ఆలస్యం అంటే సోమర్థనం వగైరా కలిగి ఉంటుంది కాబట్టి తమోగుణము. అది జడ రూపమైంది. నిద్రపోతే జడ రూపమై ఉంటుందో చైతన్య రూపం ఉంటుంది శరీరము?
తమోగుణ ఆవరించిన తర్వాత తమోగుణ ఆధిక్యం కలిగిన వాడు కూడా జడుడయ్యే ఉంటాడు తప్ప రజోగుణం కలిగి ఏ కార్యకలాపాలు అయితే చేస్తున్నాడో ఆ కార్యకలాపాల్లోకి రాడు. అందువల్ల ఒక సత్వగుణం యొక్క స్వభావం అది, రజోగుణ స్వభావం ఇది, తమోగుణ స్వభావం ఇది. ఈ 3 గుణాలతో కూడుకుంది త్రిగుణ ప్రకీర్తిత మాయా మహావిద్య ఏదైతే ఉందో 3 గుణాలతో కూడుకుంది. ఈ 3 గుణాల యొక్క స్వరూపం ఇటువంటిది. అతో మమ సమోయాగచ్చక్తి సా త్రిగుణాత్మిక అధిష్టాన చ మయ్యేవ భజతే విశ్వరూపతాం. మమ సమాయోగాత్ మమ యోనిర్మహ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం. మహద్బ్రహ్మ అంటే మాయ, దాని యందు నేను బీజవపనం చేస్తున్నాను అన్నట్టుగానే నా అధిష్టానమందు 3 గుణాలతో కూడుకున్న మాయ భజతే విశ్వరూపతాం, తానే విశ్వరూపంలో భజతే అంటే అవుతుంది అని, తానే రకరకాల రూపాన్ని ధరిస్తుంటుంది అని. అందువల్ల 3 గుణాల యొక్క స్వభావము, 3 గుణాల ద్వారా కలిగే విశ్వరూపం మాయా కల్పిత దేశకాల కలన అని ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాము. కాబట్టి మాయా కల్పితమే తప్ప వాస్తవికంగా దీనికి ఒక రూపము ఆకారం అంటూ లేదు అన్నారు. ఎలా? ఒకటే గోధుమ పిండి ఉంది, కుడుములు చేశాము, చపాతీలు చేశాము, ఇంకేం చేశాము, పూరీలు చేశాము, ఏమేమో చేశాము, మళ్ళీ ఆఖరికి చీదర పెట్టేసి అంత ఒకటి ముద్దగా చేశాం. ఆ చేసే అప్పుడు పిండి తనకు తానుగా అయిందా, చేసే వాళ్ళలో ఉన్న సంకల్పాన్ని బట్టి అయిందా? సంకల్పానుసారమైందే తప్ప పిండి తనకు తనగా మారదు. మళ్ళీ అక్కర్లేదనుకున్నా ఒకటే ముద్దగా తయారైపోయింది. ముద్దగా తయారైనప్పుడు అది పిండి అను, ఇన్ని రూపాలుగా ఉన్నప్పుడు కూడా పిండే. అంటే పిండి కంటే వేరుగా ఎలాగైతే లేదో అట్లాగే త్రిగుణాత్మకమైన మాయ ద్వారా కల్పింపబడిన జగత్తంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపమే తప్ప వాస్తవికంగా ఏమీ లేదు. అందుకొరకే అధిష్టానం అయ్యేవ భజతే, నా యందు అధిష్టానం లేకుండా ఆరోపితం ఉండేదానికి వీల్లేదు. తాడు కనిపించకుండా లేదు తాడాకారం కలిగిన ఒక వస్తువు కనిపించకుండా పామని భ్రమ ఎట్లా కలిగదో, ముత్యపు చిప్ప లాంటి చాకచక్యం వస్తువు కనిపించకుండా వెండి అని భ్రమ ఎట్లా ఇది కలగదో, అట్లాగే పరమాత్మ రూపమైన అధిష్టానం లేకుండా జగత్ యొక్క భాషను కలిగేదానికి వీలు లేదు. ఎట్లా కల్పిస్తుంది? చుక్తో రజతవద రజ్జో భుజంగో యద్వదేవద. ముత్యపు చిప్ప లోపల వెండి వలె, తాడులో పాము వలె అనుకున్నామే. రజ్జు సర్పం చచ్చిపోతే ఏం పుడతారు? పాములు అయిపుడతారంట వేదాంతులు అంటారు. అందువల్ల ఈ రజ్జు సర్పం సుక్తి రజితం ఇది ఎప్పుడు ఉన్నే ఉంటుంది. ఎందుకు? ఎప్పటి వరకు ఉంటుంది? మనలో ఉన్న అజ్ఞానం. సరే, ఇవరకు వచ్చిందో రాలేదో, తాడులో పాము ఎప్పుడు భాషిస్తుంది మనకు అంటే తాడుగా గ్రహించనంత వరకు. అంటే తాడు యొక్క జ్ఞానము లేని కారణం చేత. తాడు యొక్క జ్ఞానము లేదంటే అర్థం మీ తాడు యొక్క అజ్ఞానం. అక్కడ తాడు యొక్క అజ్ఞానము తాటియందు ఆ అజ్ఞానం పాము రూపములో పరిణామము చెంది పాముగా భాషింపజేసింది. అక్కడ తాడు పాముగా కాల, తాటి యొక్క అజ్ఞానము పాము రూపంలో పరిణతి చెందింది తప్ప తాడు పాముగా మారిందా? మారితే మళ్ళీ తాడు కాకూడదు. పాలు పెరుగుగా మారితే పెరుగు మళ్ళీ పాలవుతుందా? తాడు పాముగా మారినట్టయితే మళ్ళీ పాము తాడయ్యేదానికి అవకాశమే లేదు. తాటి యొక్క అజ్ఞానము, ఆ అజ్ఞానము తాటిని మరిపించి ఆ తాడి అందును పాము రూపంగా భాషింపజేస్తుంది. అట్లాగే పరమాత్మను ఆశ్రయించున్న మాయ పరమాత్మను మరిపించి ప్రపంచ రూపములో భాషింపజేస్తుంది. పరమాత్మ ప్రపంచంగా మారడు. అర్థమైందా? అధిష్టానేచమయ్యేవ భజతే విశ్వరూపతాం సుక్తో రజతవతో. వెండి లోపల ముత్యపు చిప్ప లోపల వెండి వలే, తాడు లోపల పాము వలే. భుజంగ అన్నారు. భుజంగం అంటే అర్థం ఏంటిది? పాము అని ఎందుకన్నారు? భుజాభ్యాం గచ్చరీది భుజంగ అంటే అది చేతులతోనే నడుస్తుందంట. దాని చేతులు లేవు, కాళ్ళు లేవు, కానీ లోపల భుజాలు ఏమిటి దానికి? పాదోరు అని కూడా ఉంది. అది పొట్టలోనే దానికి పాదాలు ఉన్నాయంటే పరిగెత్తి. అందువల్ల భుజంగము అంటే భుజాలతోనే నడిచేది. దాని భుజాలు కనిపించవు, పాదాలు కూడా కనిపించవు, దానికి భుజంగము అన్నారు. తర్వాత ఆకాశాదీని జాయంతే మత్తోనుభూతాని మాయ తైరారబ్ధమిదం విశ్వం దేహోయం పంచభౌతిక. ఈ విషయం అంతా కూడా పూర్వంలో చాలా సార్లు మనకు వచ్చింది. ఆకాశాది పంచమహాభూతాలంతా కూడా మాయ చేత నా యందు ఉత్పన్నమవుతున్నాయి. ఆ పంచభూతాల చేత ప్రారంభింపబడింది కాబట్టి
పాంచభౌతిక ప్రపంచము 4 రకాలు అనే భావనను మనం ఎన్నిసార్లు వివరించి చెప్పుకున్నాము. అందువల్ల తైరారబ్ధం విశ్వం దేహోయం పాంచభౌతిక, ఈ విశ్వమంతా కూడా పంచమహాభూతాల చేతనే ప్రారంభింపబడింది అంటే ఉత్పన్నమైంది. మరి ప్రపంచం అంతా కూడా పంచభూతాలతో ఉత్పన్నమైందంటే ప్రపంచాంతర్గతమా, దేహము ప్రపంచానికి అతీతమా? అసలు ప్రపంచం అంటే ఏంటిది? ప్రపంచం అంటే ఏంటిది? ఎన్నిసార్లు ఈ వివరాలు ఉంటాయి. నాకు రామాయణం అంత విన్న తర్వాత రాముడు రాక్షసుడా నాకు తెలియదు అని అంటేవాడు. రాముడు రాక్షసుడు కాదు, రావణుడు రాక్షసుడు కాదు, నీలాంటి రాక్షసుడు నేను రామాయణం చెప్పాను కాబట్టి నేనే రాక్షసుని. ప్రపంచం అంటే అర్థమైంది ఉపాధుల యొక్క సమూహమే ప్రపంచం. ఎన్నోసార్లు చెప్పుకున్నాను, గుర్తుందా? ఉపాధుల యొక్క సమూహమే ప్రపంచము. దీనికి ఇది ఉపాధి, దీనికి ఇది ఉపాధి, దీనికి ఉపాధి. ఉపాధికి భిన్నమైన వస్తువు ఇంకొకటి లేదు. అదొక ఉపాధి. గుడిసె అంటే ఇల్లు ఒక ఉపాధి. ఎత్తుకించిది జగత్యాన్, జగత్తు కనిపించేటి అన్ని కూడా ఉపాధులే, అవునా కదా? ఎక్కడెక్కడ ఏ చూస్తున్నావు అదంతా కూడా ఉపాధి. కాబట్టి ఉపసమీపే ఆధీయతే ఉపాధి. పరమాత్మ ఆధారంగా ఉండేది కాబట్టి ఉపాధి, చైతన్యాధిష్ఠితమై ఉండేది కాబట్టి ఉపాధి. ఆ ఉపాధుల యొక్క సమూహమే బ్రహ్మాండాలు. అందువరకే దృగ్దృశ్యోదో పదార్థో అని ఇంతవరకు చెప్పుకున్నామే. ఒకటి దృక్కు, ఒకటి దృశ్యము. దృశ్యమేమో ఉపాధులతో కూడుకున్న ఈ విశ్వము, దృక్కేమో తానై ఉన్నాడు, దృక్కేమో చైతన్యము, దృశ్యమేమో జడమై ఉంది. కాబట్టి ఉపాధుల యొక్క సమూహమే విశ్వం అనుకున్నప్పుడు మన శరీరం కూడా ఉపాధే కాదా? అది విశ్వాంతర్గతమా, విశ్వానికి అతీతమా? విశ్వాంతర్గతమైంది కాబట్టి దేహోయం పాంచభౌతిక. ఈ విశ్వమంతా కూడా పంచభూత నిర్మితమైంది. అందువల్ల ఈ శరీరం కూడా పాంచభౌతిక భవనంబు దేహంబు అని చెప్పాడు ప్రహ్లాదుడు కూడా. పంచభూతాలతో కూడుకున్న భవనంబు అంట. ఎవరన్నారు? ప్రహ్లాదుడు. అందువల్ల దానిలో పూర్ణుడై ఉండు పురుషుడు అని చెప్పాడు ఆయన. అందువల్ల పంచభూతాత్మమైంది ఈ శరీరము. ఎలా తయారైంది? ఇప్పుడు శరీరం యొక్క స్వరూపాన్ని చెప్తూ ఉన్నాడు. దేహస్వరూప వర్ణన యోగం ప్రాణం చెప్పుకున్నాం కదా. ఇంత చెప్పిన తర్వాత దీనికి అసలు మూల కారణం ఏంటి? అధిష్టానము చైతన్యము. విశ్వరూపంలో కల్పించే దాని కొరకు అధిష్టానమందు మాయ, లేదా అదే మహావిద్య. ఆ మహావిద్య ఎన్ని గుణాలతో కూడుకుంది? 3 గుణాలతో కూడుకొని ఉంది. ఎట్లా వచ్చిందో చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత తస్మాత్ ఆత్మనా ఆకాశ సంభూత ఆకాశాది వాయో వాయోరగ్ని అగ్నిరాప పృథివీ పృథివ్యా ఓషధయా ఓషధీభ్యోన్నం అన్నాత్ ప్రజాయంతే. అన్నం చేత ఈ శరీరాలన్నీ కూడా పుడుతున్నాయి. ఎక్కడి నుంచి మొదలైంది? తస్మాత్ ఆకాశ. యతస్మాత్ అంటే ఆ మహావిద్య నుంచి ఏదైతే ఉందో, త్రిగుణాల యొక్క కూడిక వల్ల ఏదైతే ఉందో, ఒకటొకటిగా ఉన్నప్పుడు ఇది విశ్వం లేదు. వాటి కూడిక వల్ల ఏదైతే ఉందో పంచమహాభూతాలు, పంచతన్మాత్రలు, పంచతన్మాత్ర నుంచి పంచమహాభూతాలు, పంచమహాభూతాల ద్వారా ఏర్పడింది పాంచభౌతికమైన దేహంబు. 25 తత్వాలతో కూడుకుంది కదా. అందుకొరకే పితృభ్యామశుధాధన్యాత్ షట్కోశం జాయదేవభూ. మాతాపితృలు పూజించిన ఆ అన్నం చేత ఏదైతే ఉందో ఈ శరీరము పంచకోశ నిర్మితమైంది, పంచభూతాత్మమైందని మొదలు చెప్పాడు. ఇప్పుడు పంచకోశాలు అన్నారు. కోశం అంటే ఏంటిది? కోశవత్ కోశంనత్ కోశ. కోశం అంటే ఏంటిది? మీ ఇంగ్లీష్ లో కోశం అంటే, సంస్కృతంలో కోశం అంటారు, ఇంగ్లీష్ లో ఏమంటారు? బ్యాంక్ అంటారు. అదొక రకం. కానీ ఇక్కడ కోశం అంటే కప్పబడి ఉండే కప్పేది అని. కోశం అంటే ఇంకోటి కూడా ఉంది. ఇది ఓర అనేది దాన్ని కూడా కొందరు కోశం అంటారు. ఓరలో ఏం పెడతాము? కత్తిని పెడతామా లేదా? కత్తిని ఆవరించుకొని ఉండేది అది ఓర అంటాం. అట్లాగే బ్యాంక్ అంటే ఏంటిది? ఒక దానికి ఆధారభూతం, డబ్బుకు ఆధారభూతమైందో లేదా ఇంకో దాని బ్లడ్ బ్యాంక్ అంటామే. ఏదో ఒక వస్తువు నిల్వ చేసేదానికి ఆధారభూతమైంది బ్యాంక్ అంటాం. అట్లాగే ఈ షట్కోశం, కోశం అంటే ఒకదాన్ని ఆవరించి ఉండేది, ఒక వస్తువును తన యందు నిలుపుకునేది, ఇది కూడా కోశం అన్నారు. అందుకరకే ఈ శరీరం కూడా పంచకోశాలతో కూడుకునుంది. అది ఎట్లా తయారైంది? పితృభ్యాం అశుతాన్ అన్నాడు. పితృభ్యాం అంటే 2 ద్వివచన ప్రయత్నం వస్తుందో, మాతా పితృభ్యాం. జగత పితరౌ వందే. పార్వతీ పరమేశ్వరు. పితరవు అంటే అర్థమేమి అంటే మాతాపితరవు అని అర్థం. ఇక్కడ పితృభ్యాం అంటే అమ్మ నాన్న తిన్న ఆహారం చేత ఈ పంచకోశాలతో కూడుకున్న శరీరము జాయతే వపు కదా. దీనిలో ఎవరెవరి ఏ రకాలుగా ఉన్నాయో చెప్తున్నాడు. స్నాయవో అస్థీని మజ్జాచ జాయంతే పితృతస్తథా
సంమాంసశోణితమితి మాతృతశ్చ భవంతి. శరీరములో తల్లి తండ్రి తిన్న అన్నరసం చేత తయారైందని చెప్పారు కదా. తండ్రి భాగాలెన్ని, తల్లి భాగాలెన్ని శరీరములో అంటే స్నాయవ అంటే నరాలు, అస్థిని ఎముకలు, మజ్జ జాయంతి పితృత. మజ్జ అంటే ఆ ఎముకల్లో ఉండే ఒక రకమైన జిడ్డు పదార్థం ఉంటుంది. అది ఎవరితో? అది తండ్రి యొక్క భాగాలంట. గట్టిగా ఉండే పదార్థాలన్నీ కూడా ఈ శరీరంలో తండ్రి భాగాలు. తర్వాత మృదువుగా ఉండే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి తల్లి భాగం. తక్ అంటే చర్మము, మాంసము, శోణితం అంటే ఏంటిది? రక్తము. ఈ మూడేమో మాతృతశ్చ భవంతి. ఈ మూడు తల్లి ద్వారా వచ్చినాయి, అవి మూడేమో తండ్రి ద్వారా వచ్చినాయి అన్నారు. అందుకని మాతాపితృభ్యామశుతం త్రేదా జాయత అన్నాడు కదా. ఈ గట్టి పదార్థాలు ఏవి ఉన్నాయి ఈ శరీరం లోపల అవి తండ్రి భాగాలు. మృదువైన పదార్థాలన్నీ కూడా భావాస్యు షడ్విధాస్తస్య మాతృజా పితృజాస్తదా రసజా ఆత్మజా తత్వసంభూత స్వాత్మజస్తదా. ఆరు రకాలైన భావాలు కలిగి ఉంటుంది అని. ఏంటిది అంటే మాతృజ తల్లితో వచ్చేవి, పితృజ తండ్రితో వచ్చేది, రసజ రసం నుంచి వచ్చేది, ఆత్మజ అంటే మనస్సుతో వచ్చేది, సత్వసంభూత అంటే సత్వగుణం చేత వచ్చేది, తర్వాత ఆత్మజ అంటే ఆత్మకు సంబంధించినవి. 6 రకాలైన భావాలు ఈ శరీరంలో ఇమిడి ఉన్నాయి. ఎన్ని రకాల భావాలు? 6 రకాలు. అంటే మొదలు మాయతో అధిష్టాన రూపమైన పరమాత్మ నుంచి మొదలుపెట్టుకొని, మాయ నుంచి మొదలుపెట్టుకొని త్రిగుణాలు, పంచభూతాలు, ఇన్ని రూపాలైనప్పటికీ మళ్ళీ తల్లిదండ్రి ద్వారా వచ్చిన శరీరం కాబట్టి తల్లి కొన్ని భాగాలు, తండ్రి కొన్ని భాగాలు. మరి నాకేమి ఇచ్చాడని కొంతమంది పోట్లాడుతూ ఉంటారు అమ్మ నాన్నతో. ఇప్పుడు ఏమి ఇచ్చినట్టు వీళ్ళు? శరీరం ఇచ్చారా లేదా? నాకేమి ఇచ్చావు, కట్నం ఇచ్చావా, అది ఇచ్చావా అని కూతురు అడుగుతా ఉంటుంది, అల్లుడు అడుగుతా ఉంటాడు, అడుగు లేకపోయినా కూతురైనా అడుగుతా ఉంటుంది, కొడుకు అడుగుతా ఉన్నా ఇంత నన్ను కనిపించావు నాకేమిచ్చావు అడుగుతూ ఉంటారు. ఒక ఆయన శరీర వ్యాపారాలు వచ్చేసేసి కాళ్ళు ఇస్తే 5,000 రూపాయలు ఇస్తామంటే అబ్బాయి కాళ్ళు లేకుండా నేను ఎట్లున్నా అన్నాడు. చేతులు ఇస్తే 50,000 ఇస్తామంటే చేతులు లేకపోతే తినేది ఎట్లా? ఇంకా డబ్బు ఎందుకు? కొన్ని తలకాయ ఇస్తే 1,00,000 రూపాయలు ఇస్తాంటే ఇస్తావా? తలకాయ లేదు ఇంకెందుకు? మరి ఇంత విలువైన శరీరం ఇచ్చాడా మా నాన్న? కాబట్టి ఇచ్చిన దాన్ని రక్షించుకొని పెంపు చేసుకునేవాడు బుద్ధిమంతుడు. ఇచ్చిన దాన్ని పూర్తి నశింప చేసుకునేవాడు ఎవడు? బుద్ధి లేనివాడు కదా. మలయాళ స్వామి ఒకడే మాట చెప్పాడు, బుద్ధిమంతుడైన వాడికి ఒక నిప్పురవిస్తే కొండంత నిప్పురవ చేసుకుంటాడంట, బుద్ధి లేని వాడికి కొండంత నిప్పురవిస్తే అసలు లేకుండా చేసుకుంటాడంట. అందువల్ల సూక్ష్మగ్రాహిత్వం ఎక్కడైతే ఉంటుందో ఏ కొంచెమైనప్పటికీ, అందుకొరకే స్వల్పమపి ధర్మస్య అస్య త్రాయతే మహతో భయాత్ అని భగవద్గీత చెప్పేదానికి కారణం. సూక్ష్మగ్రాహి అయిన వాడికి, గ్రాహ్యత్వం లేని వానికి ఎంత పెద్దగా విన్నా, అన్నా, చెప్పినా, చేసినా వాడి గ్రహణకు రాదు. ఆ సూక్ష్మగ్రాహిత్వం ఎలా వస్తుంది అంటే సత్వగుణం చేత వస్తుంది. మిగతా ఈ 6 భావాలలో ఎలా ఎలా పరిణామం చెందుతుందో ఆ విషయాన్ని రేపు విందాం. హరి ఓం తత్సత్. శివార్పణమస్తు. ఆహారం ద్వారా లభించిన యొక్క రసం ఏదైతే ఉందో దాని ద్వారా శరీరానికి ఏమేమి లభిస్తుంది. అందుకనకే అన్నమయ శరీరం అన్నారు కదా. అట్లాగే అన్నమయం సౌమ్యమన ఆపోమయ ప్రాణ తేజోమయీ వాక్ అని ఛాందోగ్యోపనిషత్తులో అన్నమయమైంది మనస్సు, ప్రాణమయము వాక్, ఆపోమయ ప్రాణ జలంతో పుట్టిందేమో ప్రాణము, తేజోమయీ వాక్ అని ఈ విషయం ముందుకు పోయిన తర్వాత వస్తుంది అనుకోండి, అక్కడ వివరణ చేస్తాను. కాబట్టి శరీరం ద్వారా తిన్న ఆహార రసం ద్వారా లభించేది ఏంటిది అంటే శరీరోపచుతి, శరీరం వృద్ధి పొందడము, శరీరంలో రంగు రావడం. కొందరికి రకరకాల రంగు వస్తా ఉంది, ఎర్ర రంగు, తెల్ల రంగు వగైరా. దీని ద్వారా కూడా దాని ద్వారానే వస్తుందని కాదు, దాని ద్వారా కూడా వస్తుంది. తర్వాత తృప్తి, సామర్థ్యము అంటే బలము, అవయములో ఉండే పటుత్వము అంటే దాఢ్యము, చలనరహితత్వము, ఉత్సాహం, ఇవన్నీ కూడా రసజములు అని చెప్పబడతాయి. ఎన్నైనప్పటికీ 3: మాతృజము, పితృజము, రసజము. 4వది ఏంటిది? ఆత్మజము అన్నారు. ఆత్మజం అంటే ఇక్కడ ఆత్మశబ్దము స్థూల శరీరానికి, ప్రాణానికి, తర్వాత మనస్సుకి, బుద్ధికి, చిత్తానికి, జీవుడికి, అధిష్టానభూతమైన ఆత్మతత్వానికి కూడా వాడబడుతుంది. కాబట్టి ఉద్ధరేత్ ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ అనే శ్లోకం ద్వారా మనకు అవగాహన ఉంటుంది. ఇక్కడ ఆత్మజం అంటే
అంతఃకరణ అంతఃకరణంలోని భాగాలు, లేదా మనస్సుకు సంబంధించిన భాగాలు. ఏంటిది? ఇచ్ఛ, ద్వేష, సుఖ, దుఃఖ, ధర్మాధరౌచ భావన, ప్రయత్నో జ్ఞానమాయిష్ట ఇంద్రియాన్నిత్యేవం ఆత్మజాహ. అంతఃకరణ సంబంధము లేదా సూక్ష్మ శరీర సంబంధము. మొట్టమొదటిది ఏంటిది? ఇచ్ఛ. తర్వాత ఏంటిది? ద్వేషం. ఇచ్ఛ అంటే ఏంటిది? కోరిక. కోరిక అంటే కావాలి అనేది. ఆ కావాలి అనే కోరికకు ఎప్పుడైతే భిన్నత్వం వస్తుందో అప్పుడు కోపము లేదా ద్వేషం కూడా వచ్చేస్తుంది. కోపం వేరు, ద్వేషం వేరు. కాబట్టి ఎదుటివాణ్ణి అసహించుకోవడం ఏదైతే ఉందో ఇది ద్వేషము. తర్వాత సుఖము, దుఃఖము, ధర్మము, అధర్మము. సుఖము దుఃఖము దేనివల్ల కలిగింది అంటే మనస్సు సంకల్పించినందువల్ల, మనస్సు ద్వారా కలిగే కోరికకు అనుగుణంగా శరీరం ప్రవర్తించి తీసుకుని వచ్చిన సంస్కార విశేషం యొక్క ఫలరూపము సుఖము దుఃఖము. మనస్సులో సంకల్పం కలిగింది, శరీరానికి ఆర్డర్ ఇచ్చేసింది, శరీరం చేసింది. ఆ చేసిన దానిలో ఏదో ఒకటి ఉత్పన్నమైంది, అది పాపమో పుణ్యమో. దాని ద్వారా లభించేది ఏంటిది? సుఖము దుఃఖము. దోషానికేమో దుఃఖము, గుణానికేమో సుఖము లభిస్తూ ఉంటాయి. ఆ సుఖము దుఃఖము దేనికి సంబంధించినవి అంటే చెప్తున్నాడు? ధర్మాధర్మము. విహితమైందేమో ధర్మము, అవిహితమైందేమో అధర్మము. కాబట్టి అధర్మం చేత దుఃఖం వచ్చింది, ధర్మం చేత సుఖం వచ్చింది అంట. కొంతమంది ప్రశ్న వేసుకోవచ్చు, ధర్మరాజులంతా కూడా ధర్మంగానే ఉన్నారు కదండి, మరి వాళ్ళకి సుఖం రావాల్సింది పోయి దుఃఖం వచ్చింది ఏమండి అని ప్రశ్న వేయచ్చు. అయితే ఇప్పుడు విత్తిన గింజ ఇప్పుడే ఫలమిస్తుంది లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు చేసేది ముందుకు వస్తుంది. ఎలాగంటే పోయిన నెలలో మనం ఉద్యోగం చేసాము, ఈ నెలలో అనుభవిస్తున్నాం. ఈ నెలలో చేసేది ఎప్పుడు అనుభవిస్తాము? అందుకొరకు కొంతమంది ఇంకా ప్రశ్న వేస్తే వేయవచ్చు. మీ తరఫు నేను వేస్తున్నాను. ఈ రోజు వండుకున్నది ఈ రోజే తింటున్నాం కదండి, రేపు తినడం లేదు కదా అని వేస్తే వేయవచ్చు. అవునా కాదా? పోయిన మాసంలో సంపాదించింది ఈ మాసంలో మనం తింటున్నాం అని చెప్పారు, కానీ ఈ రోజు వండుకున్నది ఈ రోజే మనం తింటున్నాం కదంటే కర్మ యొక్క నియమం ఏంటిదంటే కొన్ని సద్యఫలంగా ఇస్తా ఉంటాయి, కొన్ని కాలాంతరంలో ఇస్తా ఉంటాయి, కొన్ని జన్మాంతరంలో ఇస్తూ ఉంటాయి. కర్మ యొక్క ఫలము సూక్ష్మము, మధ్యమము, స్థూలమని 3 రకాలుగా చెప్పబడుతుంటుంది. స్థూలం ఏదైతే ఉందో అప్పటికప్పుడు ఇస్తుంది, మధ్యం ఏదైతే ఉందో కాలాంతరంలో వస్తుంది, సూక్ష్మం ఏదైతే ఉందో జన్మాంతరంలో ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా 3 రకాల కర్మను మనం విభజించుకున్నట్టయితే ఏ రోజుకు ఆ రోజు అనుభవించేది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు వండుకున్నది ఈ రోజు తింటున్నాం, సరే వండుకున్న వెంటనే తినడం లేదు కదా, కొంచెం వ్యవధానం ఉంటుందా లేదా? అట్లాగే కర్మ చేసిన తర్వాత ఆ వ్యవధానము కర్మఫలదాతకే తెలుసు తప్ప ఆ జీవుడికి తెలియదు. అందువల్ల సుఖము దుఃఖము ధర్మాధర్మము చేత కలిగినవి. తర్వాత ఏంటిది? భావన అంటే సంకల్పాదులు చేయడము. ప్రయత్నం కూడా మనస్సు యొక్క లేదా బుద్ధి యొక్క దృఢత్వం చేత కలిగేది ప్రయత్నము. తర్వాత జ్ఞానము అంటే అది బుద్ధిజన్యమైంది, లేదు బుద్ధి ద్వారా సంస్కరింపబడిన బుద్ధి ద్వారా అనుసంధానం చేసిన వల్ల కలిగే జ్ఞానము. ఆ జ్ఞానము శాస్త్ర జ్ఞానము కావచ్చు, లేదా లౌకిక జ్ఞానం కావచ్చు, లేదా వేద జ్ఞానం కావచ్చు. ఈ అన్నిటికి భిన్నమైన ఆధ్యాత్మిక జ్ఞానము కావచ్చు. ఏ జ్ఞానమైనా కావచ్చు, మొత్తానికి జ్ఞానము. తర్వాత ఆయు, ఎందుకంటే సంకల్పాలు ఆయుర్వేది దుస్సంకల్పాలు ఉంటే ఆయు క్షయం అనే విషయం కూడా మనకు శాస్త్రాలు చెప్తూ ఉంటుంది. ఇక్కడికే వాడికి ఏదంటారే, వాడికి దుష్టభావన కలిగింది కాబట్టి వాడికి ఏదో మూడింది అంటారు కదా, ఏముడింది? అది పోయే కాలం వచ్చింది. అందువల్ల వినాశకాలే విపరీత బుద్ధి అంటే అర్థమేమి? విపరీత భావన కలిగి ఉండడమే విపరీత బుద్ధి. అందువల్ల భావన చేతనే ఆయుష్ పెరిగింది, భావన చేతనే ఆయుష్ క్షయం కూడా అవుతుంది. అందుకొరకు భావనాపాఠం చేత కలిగేది. కాబట్టి మలయాళ స్వామి వారి యొక్క మహామంత్రం ఏంటిది? భావశుద్ధియే. దేనికది అంతఃకరణంగా తప్ప శరీరానికి కాదు, ప్రాణానికి కాదు, పంచభూతాలకు కాదు. అది కేవలం అంతఃకరణము. అంతఃకరణలో కూడా మనస్సు ప్రధానము. బుద్ధి ఏదైతే ఉందో చింతనాశక్తి ద్వారా కలిగిన సంస్కారము, సంస్కారం ద్వారా కలిగేది జ్ఞానము. తర్వాత ఆయువు. ఇంద్రియానిత్యేవం ఆత్మజాహ. ఇంద్రియాని అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అయితే ఉన్నాయో అవి అంతఃకరణానికి సంబంధించినవి. ఇంద్రియాలు అంతఃకరణానికి సంబంధించేటని చెప్తారు అని ఒక ప్రశ్న వస్తే రావచ్చు. అయితే ఇప్పుడు ఇచ్ఛా, ద్వేషం, సుఖం, దుఃఖం, ధర్మాధర్మం ఇవన్నీ కూడా అంతఃకరణంగా అయితే కావచ్చు గాక ఇంద్రియాలు అంతఃకరణకు సంబంధించినట్లా అని ప్రశ్న వేసుకుంటే దాని అర్థం ఏంటిది అంటే ఇంద్రియాలు అంతఃకరణ యొక్క అనుమతి లేకుండా ఏ పని
చేయలేవు కాబట్టి అంతఃకరణ సంబంధం అని చెప్పే అవకాశం ఉంటుంది. ఇంద్రియాలంటే స్థూల శరీరమైనప్పటికీ, స్థూల శరీరాంతర్గతమైనప్పటికీ సూక్ష్మ శరీరం యొక్క అనుసంధానము లేదా దాని యొక్క అనుమతి లేకుండా ఇవి వెళ్ళవు. సంకల్పం ద్వారానో, నిశ్చితం ద్వారానో, అహంకర్తృత్వం ద్వారానో శరీరం పనిచేస్తుంది, ఇంద్రియాలు పనిచేస్తే తప్ప అట్లా కాకుండా ఉంటే నిద్రలో కూడా అవి పనిచేయవలసి ఉంటుంది. కాబట్టి నిద్రలో అంతఃకరణము మనకు కనిపించదు, ఉండదు, సుప్తమై ఉంటుంది. అందువల్ల అప్పుడు ఏ క్రియాకలాపాలకు మనకు కనిపించవు, ఒక వాయు సంచారం తప్ప. అందువల్ల వాటి యొక్క అండర్లో ఉండేదాని కారణం చేత ఇంద్రియాలు కూడా ఆత్మజవలం చెప్పబడుతుంది. ఆ ఇంద్రియాలు ఏంటి చెప్తూ ఉన్నాడు ఇప్పుడు. ఇంద్రియాలు ఆత్మజవలం అన్నారు కదా, ఆ ఇంద్రియాలు ఎన్ని రకాలు? జ్ఞానేంద్రియాని, కర్మేంద్రియాని ముందు చెప్పబోతాడు. జ్ఞానేంద్రియాలు ఎన్ని జ్ఞానేంద్రియాలు? శ్రవణం, స్పర్శనం, దర్శనం తథా రసనం, ఘ్రాణమిత్యాహు పంచదేశాంతగోచరా. జ్ఞానేంద్రియాలంటే ఒక వస్తువు యొక్క స్వరూప స్థితిని, జ్ఞానాన్ని తెలుసుకునేది అని జ్ఞానేంద్రియం అంటారు. అవి తప్ప వేరే తెలుసుకోలేవు. ఇది మైకు అని తెలుసుకునేది ఏంటిది? చక్షురింద్రియం. ఇది తెల్లగా కానీ ఇది గట్టిగా ఉందని తెలుసుకునేది ఏంటిది? అది కన్ను యొక్క పని కాదు, స్పర్శేంద్రియం ద్వారా వస్తుంది తప్ప కంటి యొక్క పని కాదు. దానికి ఏదైనా రుచి ఉందనుకోండి, పండు వగైరా అయితే ఇది పుల్లగా ఉంది, తీయగా ఉందని తెలుసుకునేది ఏంటిది? తెలుసుకోవడం అంటే అర్థం ఏంటి? తెలివి అంటే అర్థం ఏంటిది? జ్ఞానం. కాబట్టి జ్ఞానాన్ని మాత్రము గ్రహిస్తాయి కాబట్టి వాటిని జ్ఞానేంద్రియాలు అన్నారు. అందుకరికే నానా ఛిద్ర ఘటోదర స్థిత దీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగతో తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే అని దక్షిణామూర్తి స్తోత్రంలో 4వది ఇది. అనేక రంధ్రాలు కలిగిన కుండ లోపల ఒక దీపం పెట్టినట్టయితే ఆ కుండ యొక్క రంధ్రాల ద్వారా, అనుకోండి ఇది కుండ అనుకోండి, ఇక్కడ దీపం పెట్టామనుకోండి, ఈ రంధ్రాల ద్వారా బయటికి ప్రకాశం వస్తుందా? బహిస్పందతే, బయటకు వచ్చేస్తుంది. వచ్చేది ఏం చేస్తుంది? ఇక్కడున్న వస్తువును అది ప్రకాశింపజేస్తుంది. కానీ ఇక్కడున్న వస్తువునేమో ప్రకాశింప చేయలేదు. ఎందుకంటే దానికి ఒక వస్తువు, ఒక ఇంద్రియానికి ఒక జ్ఞానాన్ని తెలిపేదే తప్ప రెండో జ్ఞానాన్ని తెలిపే అవకాశం దానికి లేదు. కన్ను రూపజ్ఞానాన్ని తెలుపుతుంది తప్ప శబ్ద జ్ఞానాన్ని తెలపలేదు. చెవు శబ్ద జ్ఞానాన్ని తెలుపుతుంది తప్ప రసన జ్ఞానాన్ని తెలపలేదు. రసనేంద్రియం జ్ఞానాన్ని తెలుపుతుంది తప్ప అది గంధ జ్ఞానాన్ని తెలపలేదు. కాబట్టి ఈ రంధ్రాలు కలిగిన కుండలో ఆ ప్రకాశ స్వరూపమైన ఆత్మ తేజస్సు ఉంది. అది ఈ రంధ్రాల ద్వారా బయటికి వచ్చేసి దీని ద్వారా వచ్చేసి రూపజ్ఞానాన్ని తెలుపుతుంది. దీని ద్వారా వచ్చే శబ్ద జ్ఞానం ఆయా ఇంద్రం ద్వారా వెళ్ళి ఆయా జ్ఞానాన్ని తెలుపుతుంది. కాబట్టి వీటిని ఏమన్నారు? జ్ఞానేంద్రియాలు అన్నారు. అందుకని శ్రవణం, స్పర్శనం అంటే స్పర్శేంద్రియము త్వక్, దర్శనం అంటే చక్షువు, కదా రసనం అంటే రసాన్ని తెలిపేది, ఘ్రాణం అంటే గంధాన్ని తెలిపేది. ఇది పంచ తేషాంతు గోచరా, పంచచేంద్రియ గోచరా. ఎక్కడ ఉంది? భగవద్గీతలో ఉంది కదా. పంచచేంద్రియ గోచరా అనేది భగవద్గీతలో. ఇంద్రియ గోచరాన్ని పంచ ఏంటిది అంటే రూపము, రసము, శబ్దము, ఘ్రాణము, స్పర్శ. ఇవి జ్ఞానేంద్రియాల 5 జ్ఞానేంద్రియాల ద్వారా గోచరింపడంటే గ్రాహ్యం అనేది తెలుసుకోబడేది ఏదైతే ఉందో 5 విషయాలు. శబ్దము అది స్పర్శ, తదా రూపం, రసోగంధ ఇతి క్రమాతు. ఇవి ఇక్కడి వరకు జ్ఞానేంద్రియాలు అంటే అర్థమేమి, జ్ఞానేంద్రియాల ద్వారా కలిగే జ్ఞానం యొక్క స్వరూపం ఏంటో చెప్పారు 1వ శ్లోకం ద్వారా. తర్వాత మిగిలిన ఇంద్రియాలు కర్మేంద్రియాలు. అంటే వాటికి జ్ఞానం యొక్క సంగతి తెలియదు. బరువులు పెడితే మోస్తుంది, బరువులు దించితే హాయిగా ఉంటుంది తప్ప దానికి జ్ఞానం అంటే ఏంటో తెలియదు. అయితే మోసే శక్తి వాటికి తెలియదు, తెలుసుకునే శక్తి వీటికి తెలియదు. ఈ రెండు కలిస్తే ఏమైనాయి? ఒక వస్తువు యొక్క జ్ఞానాన్ని తెలుసుకోగలిగినాయి అన్నారు కదా. మనసు ఆర్డర్ ఇచ్చేసింది అనుకోండి, గుహాంబ గుహ్యరూపిణి. ఎవరామె? సరస్వతి అంటే అర్థం ఏమిటి? వచ్చింది అంటే ఎప్పుడో చేసింది, ఆ సమయంలో అడ్డం వచ్చేసి